దేవుని ప్రజల మీద దాడి చేసి వారిని చంపడం 2000 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు అని ప్రకటించిన వారిని రాజ్యాలు, రాజులు చాలా చిత్రవద చేస్తూ చంపారు. దేవుని రాజ్యం కోసం వెనక్కి తిరగకుండా ఎంతో మంది హతసాక్షులయ్యారు. చావైనా బ్రతుకైనా సువార్త ప్రకటించడం కోసమే ఈ జీవితం అని చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. ఇలాంటి త్యాగం ఒక పరిచారకుడితో మొదలైంది. ఇప్పుడు క్రైస్తవులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఆ పరిచారకుడు మనతో చెప్పే ఒక మాట ఉంది. ఆ ఒక్క మాటను మనం మర్చిపోతున్నాం అనిపిస్తుంది. ఆ పరిచారకుడు ఎవరు? ఇప్పుడు మనలాంటి క్రైస్తవులకు అతను చెప్తున్న మాటలేంటి? ఈ వీడియోలో చూద్దాం. యేసుక్రీస్తు మరణించి 3వ రోజు తిరిగి లేచి ఆరోహణం అయిన తర్వాత శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకుని సువార్త చేయటం మొదలుపెట్టారు. వారితో పాటు కలిసి సేవ చేయడానికి 7 పరిచారకులని ఏర్పాటు చేశారు. వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు స్టీఫెన్ లేదా స్టెఫెను. ఇతను ఎలాంటి పరిస్థితుల్లో దేవుని సేవ చేయడానికి వచ్చాడంటే, యేసుక్రీస్తు గురించి ఎవరైనా ప్రకటిస్తే ప్రాణాలు తీస్తున్నారు అని తెలిసినా క్రీస్తు రాజ్య సువార్త కోసం విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండిన 7 పాటు పరిచారకుడిగా వచ్చాడు. పేదలకు ఆహారం పంచడం, విధవరాండ్రకు సహాయం చేయడం వంటి సేవలు చేసేవాడు. స్టెఫెను కేవలం సేవకుడిగా మాత్రమే కాకుండా యేసుక్రీస్తును గురించి శక్తివంతంగా ప్రకటించేవాడు. అతడు విశ్వాసముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజలలో గొప్ప అద్భుతములను, సూచనలను చేయుచుండెను అని అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. ఇలా జరుగుతూ ఉండగా అక్కడ ఉన్న లిబర్తీనులు అనే సమాజంలోని వారు, కురేనీయుల సమాజంలోని వారు, అలెగ్జాంద్రియుల సమాజంలోని వారు, కిలికియా ఇంకా ఆసియా నుండి వచ్చిన వారిలో కొంతమంది స్టెఫెనుతో తర్కించడానికి వచ్చారు. కానీ దేవుని ఆత్మతో స్టెఫెను పొందుకున్న జ్ఞానం ముందు వాళ్ళు నిలవలేకపోయారు. అతనితో వాదించలేకపోయారు. స్టెఫెనుతో తర్కించలేక ఒక కుట్ర పన్నారు. స్టెఫెను మీద ఒక అబద్ధపు ప్రచారం సృష్టించడానికి ఒక గుంపును సిద్ధం చేశారు. అక్కడ ఉన్న ప్రజలను, పెద్దలను, శాస్త్రులను స్టెఫెను మీదకి రేపారు. స్టెఫెన్ను పట్టుకుని సన్హెద్రియన్ మహాసభకు తీసుకుని పోయి స్టెఫెను దైవదూషణ చేస్తుండగా మేము విన్నాము అని చెప్పడానికి అబద్ధ సాక్షులను పెట్టారు. చూడండి, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 13-14 వచనాలు. అతనిని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుష్యుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు, మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. నజరేయుడైన యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేసి మోషే మనకిచ్చిన ఆచారాలు తొలగిస్తాడు అని చెప్తున్నప్పుడు మేము విన్నాం అనే అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించారు. ఆ మాటలు విన్న సభలోని వారంతా స్టెఫెను వైపు తేరి చూశారు. అప్పుడు స్టెఫెను ముఖము వారికి దేవదూత ముఖంలా కనపడింది. ఆ సన్హెద్రియన్ సభలోని ప్రధాన యాజకుడు, ఇదంతా నిజమేనా? ఇలా మాట్లాడావా అని స్టెఫెన్ను అడిగినప్పుడు స్టెఫెను ఒక శక్తివంతమైన ప్రసంగం చేశాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే నుండి సొలొమోను దేవుని ఆలయం కట్టే వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఎలా వ్యవహరించాడో చెప్తూ ఇలా అన్నాడు. 51వ వచనం నుండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎప్పుడునూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగింపి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పాను. ఈ మాటలు విన్న యూదా పెద్దలు చాలా కోపంతో స్టెఫెను వైపు చూస్తూ పండ్లు కొరికారు. ఆ సమయంలో ఆకాశం తెరవబడి యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు నిలబడి ఉండుట చూస్తున్నాను అని స్టెఫెను చెప్పాడు. ఇక ఆ మాటలు విని యూదా పెద్దలంతా ఇతను దైవదూషణ చేస్తున్నాడు అని అతనిని ఊరి బయటికి తీసుకువెళ్లి రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు స్టెఫెను, యేసు ప్రభువా, నా ఆత్మను నీ దగ్గరకు చేర్చుకో అంటూ, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు అని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడు. చనిపోతూ కూడా, ప్రభువా, నన్ను చంపిన పాపం వారికి అంటనియ్యకు అంటున్నాడు. చూశారా, కొత్తగా సేవలోకి వచ్చిన పరిచారకుడు చేసిన త్యాగం. ఈ త్యాగం అతనిలో పెట్టింది దేవుడే. ప్రాణాలు అర్పించి దేవుని సువార్త కోసం పనిచేసే విధంగా దేవుడు స్టెఫెన్ను ఎన్నుకున్నాడు. రాబోతున్న తరాలకు సాక్ష్యంగా ఉండడానికి దేవుడు స్టెఫెన్ను నిలబెట్టాడు. ఇంతటి సాహసం కలిగింది మానవ ఉద్రేకాలతో కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో. ఏ దేవుడైతే ఆత్మస్వరూపంలో ఉన్నాడో ఆయన మనలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవరి ముందైనా మనం ధైర్యంగా నిలబడగలం. యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు అని ప్రకటించగలం. స్టెఫెను సువార్త పనిలో హతసాక్షి అయిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. స్టెఫెను క్రైస్తవ మార్గంలో మొదటి అమరవీరుడిగా గుర్తించబడ్డాడు. ఈ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ పాశ్చాత్య దేశాల్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీని
ఫీస్ట్ ఆఫ్ సెయింట్ స్టీఫెన్ అని జ్ఞాపకం చేసుకుంటారు. ఇలా దేవుని రాజ్య సువార్త కోసం హతసాక్షులైన వారు ఎందరో ఉన్నారు. పేతురు రోమ్లో తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. పౌలు రోమ్లో నీరో ఆదేశంతో శిరచ్ఛేదం చేయబడ్డాడు. పాలికార్ప్ స్పెర్మ సంఘం యొక్క బిషప్ క్రీస్తు శకం 155లో దహనం చేయబడ్డాడు. జస్టిన్ మార్టిన్ క్రీస్తు శకం 165లో రోమ్లో తల నరికి చంపబడ్డాడు. మొదటి శతాబ్దం నుండి ఈ 21వ శతాబ్దం వరకు క్రీస్తు కోసం చాలా దారుణంగా చంపబడ్డారు. ఏ బెదిరింపులకు భయపడలేదు. దేవుని శక్తి ఏంటో ఎరిగి ధైర్యంగా సువార్త చేశారు. అమరులయ్యారు. దేవుని విశ్రాంతిలో పాలు పొందుతున్నారు. అలాంటి ఉజ్జీవంతో కూడిన క్రైస్తవులే నేటి సమాజానికి చాలా అవసరం. మనకి కావలసింది రాడ్లు, కర్రలు, కత్తులు కాదు, కేవలం దేవుని పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మతోనే మనం ఈ లోకాన్ని జయించగలం. అపోస్తలులు మొదలుకొని ఎవరూ కూడా దేవుని ఆత్మను దుఃఖపరిచే కార్యాలు చేయలేదు. ప్రేమతోనే దేవుని రాజ్య సువార్తను చెప్పారు. చంపుతున్నా సరే మౌనంగా క్రీస్తులాగా చనిపోయారు. స్టెఫెను మనకు చెప్తున్న మాట అదే. దేవుని ఆత్మను పొందుకోండి, రోషంగా నిలబడండి. ప్రాణం తీస్తున్నా సరే వారిని ప్రేమించండి. దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యం చెప్తుంది. ఆయనను కలిగి ఉన్న మనలో కూడా ప్రేమ మాత్రమే ఉండాలి. కోపాలు, ప్రతీకార మనస్సులు పుడతాయి. అయినా కాని సిలువలో ప్రాణాలు పోతున్న స్థితిలో యేసుక్రీస్తు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, కనుక వీరిని క్షమించు అనే మనస్సు మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సమాజంలో జరుగుతున్న సంఘటనలను బట్టి దేవుని రోషం, దేవుని కోపం మనకంటే గొప్పది అని జ్ఞాపకం చేసుకుందాం. మన పితరులు మనకు నేర్పిన మాదిరిని చూపించడానికి ప్రయత్నం చేద్దాం. పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు చెప్పిన మాటను గౌరవిద్దాం, వెంబడిద్దాం. సమస్తాన్ని దేవునికి విడిచిపెడదాం. ఒకరోజు రాబోతుంది, ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కడి లెక్క తేలుస్తాడు. అందుకోసమై నిరీక్షణతో ఎదురుచూద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.